విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా తయారు కాబోతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, అందులో భాగంగా శ్రీకాకుళంలో మహిళల కొరకు ప్రత్యేకంగా ఏవియేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు పెద్ద ఎత్తున పౌర విమానయాన రంగంలో వివిధ విభాగాల్లో ఉపాధి అవకాశాలు నిండుగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారు అని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో భోగాపురం, మూలపేట పోర్టు సమీపంలో ఒక కొత్త విమానయాన కేంద్రం రాబోతున్నాయని, ఈ రెండింటిలో ఉపాధి అవకాశాలు ఉత్తరాంధ్ర వాసులకు ఇవ్వడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో కొత్తగా 85 పౌర విమానయాన కేంద్రాలు ఏర్పాటు చేశారని, వాటిని రెట్టింపు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నయల్ దినకర్ పుట్కర్, ఢిల్లీ నుంచి వచ్చిన పౌర విమానయాన సంస్థ సీనియర్ మహిళా అధికారులు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్స్ తాలూకు సంఖ్య కానీ, ట్రావెలర్స్ తాలూకు సంఖ్య కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకు సంఖ్య కానీ, ఇందులో ఉండే జాబ్స్ కానీ, ఇవన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే ఏ సెక్టర్లో లేనటువంటి అభివృద్ధి ఈ సెక్టర్లో జరుగుతుంది. మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నా మీద వచ్చిన తర్వాత, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే భారతదేశం, ఈ రెండిట్లో కూడా ఏవియేషన్ని ప్రథమ స్థానంలో ఉంచాలనే తాపత్రయంతో ఎన్నో రంగాల్లో ముందుకు నడిపించడం జరుగుతుంది, కృషి చేయడం జరుగుతుంది. గతంలో మనం చూసాం, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, అలాగే సీ ప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇవన్నిట్లో కూడా ఈవెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని మన ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో సక్సెస్కి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఉండేటటువంటి వర్క్ ఫోర్స్. ఇందులో ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే జాబ్స్ ఇందులో చేస్తున్నారో వాళ్ళే మనకు రియల్ అయిన బలం. సో ఆ బలాన్ని మరింత పెంచాలనే ఆలోచనతో ఈరోజు విమెన్ని ఎక్కువ శాతం ఏవియేషన్ ఇండస్ట్రీలోకి తీసుకొని రావాలని విమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా రాధా భాటియా గారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ శ్రీకాకుళంలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం. దీని ఉద్దేశం కూడా స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవియేషన్లోకి ఆహ్వానించి ఏవియేషన్లో ఒక మంచి కెరియర్ని సంపాదించుకునే విధంగా మోటివేట్ చేయాలనే ఆలోచనతో ఆల్రెడీ ఏవియేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళల్ని తీసుకొని వచ్చి కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు మహిళలు కూడా ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి. మా ప్రాంతానికి ఉండే అడ్వాంటేజ్ కూడా భవిష్యత్తులో ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి వస్తుంది, అలాగే మూలపేట పోర్టుకి అనుసంధానంగా మరొక ఎయిర్పోర్ట్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే వస్తుంది. కాబట్టి తద్వారా చాలా జాబ్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి ఈ రోజు నుంచి అడుగులు వేస్తూ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఇందులో ఏవియేషన్లో ఇంక్రీజ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ కూడా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకటి నిర్మించాలని ఆయన కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక హబ్గా నార్త్ ఆంధ్ర రీజన్ అంతా కూడా ఒక ఏవియేషన్కి హబ్గా క్రియేట్ చేయాలన్నది ఒక ఆలోచన ఉంది. దానికి మహిళలు, ప్రజలు కూడా సహకరిస్తే, వాళ్ళు కూడా ఎక్కువ శాతం ఏవియేషన్లో రావడానికి ఆసక్తి చూపిస్తే భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఇంకా అవకాశం ఉంటుంది. మోదీ గారి తాలూకా క్లియర్ డైరెక్షన్, భారతదేశం గ్లోబల్ ఏవియేషన్ హబ్గా అవ్వాలని, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన హబ్గా తయారు చేయాలని. సో ఆ లక్ష్యం కోసం సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మరి పూర్తి శాతం నేను కంకణబద్దులై పనిచేస్తానని కూడా తెలియజేస్తున్నాను.